ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మెరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే గుండెల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సందాల నీరే ఇంకేటి బంజర్లో పూచేటి పూలన్నీ నీ హోయాలే ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మెరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే పూచేటి పూలన్నీ నీ హోయాలే ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మెరిసేలే మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే గుండెల ప్రాణంగా నీవే నిండంగా మండే ఎండల్లో వేసి చలి చలి ప్రేమ రాగాలు ప్రణయ కలహాలు నాకు నీవే నీవే వేవేల ముందు జన్మాల బంధాలన్నీ నీవేలే ఎదలో సందళ్ళు నీ అందాలేలే సంద్రాల నీరే ఇంకేటి బంజర్లోనూ పూచేటి పూలన్నీ నీ హోయాలే
रसवन्दित सुन्दरि माधवी चन्द्र सहोदरी हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिने मञ्जुळभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मी जय पालय माम् మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే ఉషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ల కుర్రవాడి ఆశకి పెళ్ళి మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేని లోకం నాకు శూన్యం. అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మావేలే ఏకమైన మా గుండెల్లో శృతిలయ ప్రేమేలే వీరా రాఘవయ్య నీ పేరే నిలుపుకుంటామయ్యా ఇల్లు ఇల్లు ఏకమైన పండగి నాడే మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే
వెదజల్లే మూగ ప్రేమల్లోన మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే ఏడు స్వరాల రాగబంధం ముద్దుగా మోగే హలో వివాహ ఉత్సవానికి మా అందరి ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక స్వాగతం. తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవాలు చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి. ఇక భాగం మేము పాలు పెట్టుకునే అదృష్టం మాకు దక్కింది. ఇంకా నాకైతే ఒక ప్రత్యేకత ఉంది. మా తల్లిదండ్రులకు జన్మ ఇచ్చడమే కాకుండా వారి వివాహ వార్షికోత్సవ జనాలు నేను జన్మించడం అనేది చాలా తక్కువ మందికి దొరికే భాగ్యం. సో అది నాకు కలిగిన ప్రత్యేక బహుమతి. మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ప్రత్యేక బహుమతి. ఇకపోతే మా తల్లిదండ్రుల విషయంలో నాకెంత తెలుసో ఇక్కడ ఉన్న చాలా మందికి ఎక్కువ తెలుసు, కొంతమంది తెలియని వారు కూడా ఉండవచ్చు. కాకపోతే ఏదో మాట్లాడితే ముందు మా తల్లి గారి గురించి మాట్లాడాలి. ఆవిడ వివాహం జరిగినప్పుడు ఆవిడ గ్రామంలో తెలుగు మీడియం హై స్కూల్లో. సో అప్పుడు ఆవిడకి వివాహం తలపెట్టారు. సో అది ఆవిడకి పెద్ద షాక్ అయి ఉండొచ్చు. సో వివాహం జరిగింది. తర్వాత ఇంకా పెద్ద షాక్ ఏంటంటే ఆ గ్రామంలో చదువుకున్న ఆవిడికి ఒకసారి మద్రాసు నగరానికి పంపించేశారు. 9వ తరగతి చదువుతుందని అక్కడ తీసుకెళ్లి 7వ తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో బిషప్ స్కూల్లో చేర్చేశారు. సో అదొక ఆవిడకి ఒక పెద్ద సాహసోత్తమైన పని. మళ్ళీ ఒక సంవత్సరం విద్యాభ్యాసం జరగగానే మళ్ళీ గర్భవతి అవటం, తొలి సంతానం, ఆ రకంగా ఇక ఆవిడ అతి చిన్న వయసులోనే ఉంటారు. ఇంకా అదే టైంలో ఆవిడ 3 సంవత్సరాల తర్వాత ఇంకొక పెద్ద షాక్ ఇచ్చింది ఏంటంటే ఆవిడకి కుటుంబం మద్రాసు నగరం నుంచి మళ్ళీ ఇంకొక చిన్న గ్రామం చిన్నపాలపూడి గ్రామానికి వచ్చి వేయటం. తర్వాత ఇక నిర్విఘ్నంగా అది జీవితకాలం సాగుతూ ఉంది. మళ్ళీ భగవంతుడు గీసిన గీత మళ్ళీ హైదరాబాద్ క్యాపిటల్ అక్కడ మళ్ళీ రావటం సో జరుగుతూ ఉంది. సో ఆవిడ అనుభవం ముందు మాకు మేమేమీ లెక్కలేదు. ఇకపోతే మా నాన్నగారి విషయం, ఈయన చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన అదృష్టవశాత్తు అనుకోవాలి, మా గ్రామం చిలపాలపూడి అయినప్పటికీ వారి మాతామహులు బారిస్టర్ గారిగా పిలువబడే ఎల్విపి చౌదరి గారు. ఆయన ప్రభుత్వంలో పెద్ద పెద్ద కోర్సులు నిర్వహించారు. సో వారితో అక్కడ పెరగడం, వారితో పాటు అనేక పట్టణాల్లో నివసించడం, తర్వాత చివరిగా చేరడం, మళ్ళీ తర్వాత ఆయన జీవితంలో కూడా భగవంతుడు చాలా టర్న్ ఇచ్చాడు. అక్కడి నుంచి చిన్నపాలపూడికి ఆయన మారటం, అక్కడ వ్యవసాయంలో స్థిరపడటం, అవి చాలా గొప్ప నిర్ణయాల కింద లెక్క. సో ఆ తర్వాత ఆయన కూడా అక్కడ ఆయన వ్యవసాయంలో ఘనపాటిగానే పేరు తెచ్చుకున్నారు. తర్వాత మళ్ళీ హైదరాబాద్లో వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నారు. ఏ కార్యక్రమం జరిగినా
వారికి చాలా సమయం కావాలి అనే కార్యక్రమానికి. సో అందుకే లేదా అందరికి తెలిసే ఉంటుంది. ఇకపోతే ఆయన ఫైనాన్షియల్ ప్లానింగ్ వారి నుంచి కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. సో అదొకటి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వారికి వ్యవసాయం అంటే తెలుసు. ఆయన ఏమి తెలిసి ఉండదు, మాకింకా తెలిసి ఉండదు, చిన్నప్పుడు అక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏం తెలిసి ఉండదు. అటువంటి వారు వ్యవసాయం చేయటమే కాకుండా చాలా బాగా చేయించారు. చేయటం అంటే చేయటం ఏం లేదు, చేయించారు ఆయన. సో దాంట్లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి డెలిగేట్ చేయటం. డెలిగేట్ ఆయన వ్యవసాయ భూముల మొత్తం ఎక్కడ ఏమి జరుగుతుందో కూడా ఆయనకి తెలుస్తూ ఉండేది. డెలిగేట్ చేయటం, తర్వాత మానిటరింగ్లో కూడా ఆయన చాలా నిష్ణాతుడు. సో ఆ 2 కూడా ఆయన నుంచి నేర్చుకున్నాం. ఇకపోతే ఇక వాళ్ళ ఆయన కుమారులు కుమార్తెలు మనవలు మనవరాళ్ళు ముని మనవలు మునిమనరాళ్ళు మొత్తం ఎంతమంది 36 మంది. లక్కీ నెంబర్ 9. కాకపోతే ఈ నెంబర్ త్వరలో మారుతూ ఉంటుంది. సో ఆయన ఇప్పుడు 70వ సంవత్సరం దేవుడి ఆశీర్వాదంతో 75వ సంవత్సరం కూడా జరుపుకుంటారు. అది ఒక ముందే కొద్దిగా భగవంతుడు సిగ్నల్ ఇచ్చాడు అంటే మాకు తెలియదు. కానీ మామూలుగా 70వ సంవత్సరం అంటా ఉంటే ఏదో చూస్తా ఉంటే విశేషల గురించి ప్లాటినం జూబిలీ అని వచ్చింది. నాకు తెలియదు. 75 ప్లాటినం జూబిలీ అనుకునేవాళ్ళం. దాన్ని 70 నుంచి అంటారంట. సో ఆ బోర్డు రాగానే బోర్డు 75 years అని పెట్టారు. ఇక్కడ కూడా పెట్టారు, దాన్ని తీయించేసే బాగుండదు. సో ఆ 75 years కూడా మన అందరం ఈ రకంగా కలుస్తామని ఆశిస్తున్నాను. 36 మంది సంతానంలో ఒక 7 విదేశాల్లో ఉన్నారు. మిగిలిన 29 మంది ఇక్కడ ఉన్నాము. 29 మంది అందరూ ఇక్కడ ఉన్నాము. 7లో 5 యుఎస్ సిటిజన్స్ అయ్యారు. 2 ప్రయత్నాల్లో ఉన్నారు. సో వారి తరఫున ఒకడు వచ్చారు, మా మనవడు. వారి మనవడు ఎక్కడ లింగం. సో ఇది ఆయన గురించి నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో అమెరికా వాళ్ళు మనకన్నా ఇక్కడ సంప్రదాయాన్ని ఎక్కువ గౌరవిస్తారంట, అందుకు అట్లా చేసాడంట. అసలు అందరికి ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంలో మా 2వ బావ గారు చింతా వెంకటకృష్ణ గారు, ఆయన చార్టెడ్ అకౌంట్ వృత్తిరీత్యా అయినా కానీ ఆయన రచయిత కూడా. వారు ప్రతి అకేషన్లో ఉన్న వారు ఆ అకేషన్ సంబంధించి రాస్తూ ఉంటారు. ఈరోజు వారి మామగారు అత్తగారి గురించి ప్రత్యేకంగా దాన్ని ఏమన్నారో అది రాశారు. అది కవిత్వం అంటాంది. కొంచెం ఒక్కసారి చూడండి. రెడీ రెడీ సార్ రెడీ. ప్రసాద్ గారు ఆయన కూడా తెలుగు పాండిత్యంలో ప్రవేశం ఉంది కాబట్టి ఆయన చదివితే మనందరికీ వినిపిస్తే అది బాగుంటుందని నా కోరిక. ఆయన 93 ఏళ్ల స్ఫురద్రూపి, 3 తరాల ప్రతినిధి. మరి ఆమె 85 సంవత్సరాల సౌమ్య, సుందర సుగుణవతి. 7 దశాబ్దాల ప్రావీణ్య దాంపత్య అపురూపం, పునన్వితం. 70 ఏండ్ల సన్నిహితత్వం చాలా చాలా ప్రత్యేకం. నిత్య నూతన విశ్లేషణ వీరి దీర్ఘాయుర్దాయ రహస్యం. భావితరాలకు ఆదర్శ దంపతులు, స్వానుభవ సందేశం. అన్యోన్య సహకారమే సమస్యలకు పరిష్కార సాధనము, సమగ్రము. ఏ ఒక్కరి యందు లేదు ప్రేమాదిత్యం. అదే కౌటుంబిక వీరభద్రరావు నామ సంబంధము. ఆది దంపతులు పార్వతీశివుల నామ సంకేతము. అరుదైన విలువైన వారి సంరక్షణ
సమర్చిన సాంగత్యం పురాణ పురుషుల్ని స్మృతికి తెచ్చే అన్యోన్యత్వం. చిన్నపారిపూడిలో మల్లేని వంశీ వర్ధనుడు వీరభద్రరావు విలువలతో నేతృత్వం నెరపే సదాచారములు చిన్నతనంలోనే ఏలుగురిని పలుగురిని ఆదుకున్న వైనం కంటికి కనపడగా ఓసారి ఇబ్బంది వస్తుంది. ఆదర్శ భారత నారికి ప్రతిరూపం అన్నపూర్ణాదేవి. సంప్రదాయ సిద్ధం, సంస్కారవంతం ఆమె నడవడి. 7 దశాబ్దాల దీర్ఘ వైవాహిక జీవితంలో దినదినం ముందు 3 తర్వాత 4 తరాలతో అనుబంధం. వర్ధిల్లాలి ఈ దాంపత్యం సుఖ సంతోషాలతో చిరకాలం ఆశిస్తున్నది. 36 సభ్యుల మీ అత్యంత కుటుంబం. ఈ శుభ సమయంలో మా అందరి ఆకాంక్ష సంకల్పం షష్టంశతి సంతతి. 36 షష్టంశతి సంతతి అన్నారు. చాలా బాగా రాశారు. మన ఈయన రాయటం చాలా బాగా రాశారు, ఆలోచన చాలా మంచిది. మ్యూజిక్స్లో చాలా చూస్తూ ఉంటాను. ఆయనకి నాకు ఎక్కువ అనుబంధం వాటిలో మాట్లాడుకుంటాను. వెంకటేశ్వర గారు చిన్నతనం నుంచి కూడా నాన్నగారు పారిపూడిలో ఉంటాం. సో అబ్బాయిని నాన్నగారి గురించి వాళ్ళు మాటలు చెప్పవచ్చు. మేము రావన్నయ్య అని గుర్తు రావట్లేదు. కాకపోతే ఆ తర్వాత మా ఊరు ఆయన వచ్చినప్పుడు కుర్చీ వేసుకుని గట్టు మీద కూర్చొని నాట్లు వేయించేవారు. లేకపోతే ఆ కుర్చీని కోళ్ళు తీసుకునేవారు. స్నానం చేయాలంటే రాత్రి 10:30 వరకు ఊరంతా పడుకుంటుంది. 10:30 వరకు స్నానం చేస్తారు, పంపులు కొట్టాలి. నేను పాస్ అయ్యి బయటకు వచ్చి ఒక నౌకరం రాత్రి 10:30 వరకు చేస్తుంటే ఇది కాదని చెప్పి ఆయన మళ్ళీ మద్రాసు నుంచి ఒక పంపు తెప్పించారు. నేను వాసుకొని ఆ పంపులు ఆటోమేటిక్గా ప్రెషర్ బిల్డప్ అయ్యి పైప్ లైన్ వేసుకుని పెట్టుకుంటారు. నేను అప్పుడే ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చాను. ఇదేంటో చూడరా అంటాడు. నేనేమో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అదేమో మెకానికల్గా పంపు. ఇది చూడాలంటే సరే ఇది కూడా నాకు ప్రాక్టీస్ అవుతుంది అని బొమ్మలూరులో ఉంది మా బంధువుల దగ్గర, అంటే సైకిల్ వేసుకెళ్ళి చూసి వచ్చాను. తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఈ పంపు బిగించి అప్పుడు చాలా ఎప్పుడు చిరునవ్వే నవ్వుతూ ఉండేది. ఆవిడ ఎవరిని ఏమనేది సౌమ్యంగా ఉండేది. ఇప్పుడు మీరు రాసిన కవితలాగానే ఉన్నా నాకు అనిపించింది. ఇప్పటికీ ఎప్పటికీ అదే తత్వం. ఇంటి మధ్య మమ్మల్ని మేము చదువుకుంటా ఉంటే మేము వచ్చి పిల్లల్ని ఎత్తుకుని తిరిగేవాళ్ళం. అందరూ 4 పిల్లలు మా చేతుల్లో పెరిగినాళ్ళే. మేము కూడా ఎత్తుకుని తిరిగినాడే. కాలేజీ నుంచి వచ్చేసి వేసవకాలం ఉన్నది. ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు బాగా ఇష్టంగా ఉండేది. పిల్లలు కూడా బాబాయ్ అంటే బాగా ఇష్టంగా ఉండేది. కుటుంబం మొత్తం ఈనాడు చెప్పడం కాదు కానీ అసలు అంత రిథమిక్గా, అంత ఒకరినొకరు నవ్వుకుంటా చాలా సంతోషంగా ఉండాలి. ఇది పిల్లల కాడి నుంచి పెద్ద వరకు. మా పెద్దమ్మ ఉండేది. పెద్దమ్మ కూడా ఆయన తిట్టినట్టు ఉండేది కానీ తిట్టు ఆశీర్వాదం ఆయనకి. అసలు అంత బాగా ఉండేది ఆవిడ ఒక విషయం చెప్పిందంటే ఈ బజార్ని వెళ్ళేవాడు చూస్తే వీటి సరిగ్గా దగ్గర ఉంది. ఒక ప్రభాకర్ కూడా కాపీ పెట్టారు మనకి దొరికితే. ఇట్లా అసలు బంధుత్వంలో కానీ అందరినీ కలగలుపుకోవడంలో కానీ సంభాషణ ఏ రాజకీయమైనా సరే పల్లెటూరు వాతావరణంలో సంభాషణ అనేది ఎవరితో అయినా అన్నీ మాట్లాడారు. తర్వాత ఏదైనా పొలం కొనాల్సి వస్తే మాకు చెప్పేవారు. మా తాతల ముగ్గురులో పెద్దాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత కోటయ్య గారు మా తాత ఈయన చూసేవాడు. ఇటు కుటుంబాలనే అటు మన్సూర్ గారి కుటుంబాలు. ఆయన పొలాలు కొనేటప్పుడు ఎవరో ఎదురెళ్ళేవారు కదా. ఈయన పొలం కొనేటప్పుడు నేను మాట్లాడతానరా
చెప్పు అంటే మా చెల్లెలు పొలం నేనన్నీ మాట్లాడినాక అసలు చెల్లెలు అలా కరెక్ట్గా చెప్పిందా నీకు ఇష్టమైన అమ్మా అని మళ్ళీ ఆవిడని అడిగేవాడు పర్సనల్గా. సెలవు తీసుకున్నాను. రావు గారు మదరు మా ఫాదర్ ఫస్ట్ కజిన్. సో కాబట్టి ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగానే చిన్నప్పటి నుంచి పెరిగి ఒకే చోట ఉండేవారు. సో దానివల్ల అసలు అక్కడ పార్పుల్లో వ్యవసాయం చేసినప్పుడు కూడా మొదట్లో మా ఫాదర్ వాళ్ళు వచ్చి వీళ్ళు బ్రదర్స్ వాళ్ళు కూడా వచ్చి చాలా హ్యాపీగా ఉండేవారంట. ఆ రోజుల్లో అసలు మేము మా పెళ్ళైన తర్వాత చాలా కాలం ఆ విలేజ్కి వెళ్ళాలంటే దారి లేదు. అంటే ఒక మెట్రో రోడ్లు ఎండబండిలో మేము చాలా కాలం ఎండబండిలో వెళ్ళాము. పొడిగా ఉన్నప్పుడు మాత్రం మా ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఈయన మా మామగారు కార్ తెప్పించుకుని గుడివాడ నుంచి ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ కార్ అడిగినట్టు ఆ దగ్గర మాత్రం అప్పుడు మేము చేసేసారు ఫ్యామిలీని. కుటుంబంలో అల్లుడైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అంతా ఒక సాంప్రదాయబద్ధంగా చాలా కుటుంబ విలువలతో కూడినటువంటి మంచి కుటుంబంలో కూడా జనరల్గా సరే ఆనందపడతాం. అదే సంస్కారం అదే మంచితనం మళ్ళీ మనవాళ్ళకి మనవాళ్ళకి అందరూ కూడా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా దారి తప్పకుండా చక్కగా పద్ధతిగా 36 మంది మొత్తం సంతానం అంటే 36 మంది కూడా మంచి స్థితిలో మంచి పొజిషన్లో చక్కటి నడవడికతోటి అందరూ ఉండటం అనేది కూడా అది ఆయన అదృష్టం. ఆయన అదృష్టం అంటే మొత్తం రావు గారి కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఎవరు ఏది చూపించకుండా అందరూ కూడా ఒక మంచి పొజిషన్లో మంచి పద్ధతుల్లో ఉన్నారు కాబట్టి ఆ గౌరవం అనేది ఆయనకి దక్కింది. ఆ కుటుంబంలో సభ్యులైనందుకు అందరికీ కూడా ఆ గౌరవం దక్కింది. ఇవాళ మా పిల్లలందరూ కూడా యూఎస్లో ఉన్నారు. మా అబ్బాయిలందరూ ఓకే. మా జూనియర్ మోస్ట్ Grateful to be here today with the both of you celebrating your 70th anniversary. Your love and commitment to each other are an inspiration to our entire family. As I look at you both today, I see a lifetime of memories, laughter and adventure. I see a bond that has only grown stronger with each year passing by. Your marriage is a testament to the power of true love and devotion. I want to thank you both for being such amazing role models to our entire family. Your love, support and guidance have shaped our family into what it is today. I am so grateful for the stories you share, the wisdom you impart and the love you shower us with. Here's to many more years of happiness, togetherness and making memories that will be cherished for generations to come. Devamma, I've got many hugs from you, but Tataji, all I've got is a pat on the back. I look forward for a hug from you that is yet to come. I love you both so much. Well done, well done. సంతానం ఇక్కడ ఉన్నారు. కృష్ణసాగర్ గారు, పాప, పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది.
సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలకుగా ఇరు మన
మనసులకొక తలపుగా కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం ఇదిలే తొలి సంగీతం మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం ఇదిలే తొలి సంగీతం చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా శతకోటి భావాలను పలుకు ఎడమారునా సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం ఒకటే కదా అనుభూతులెల్లి ఉన్నా హృదయమొకటే కదా మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం మదిలో మోహన గీతం
దగ్గరకు ఉన్నాడు సార్. రెడీ రెడీ ఓకే రెడీ లుకే స్మైల్ రెడీ రెడీ వేసుకోండి సార్. పట్టుకోండి అలాగే పట్టుకోండి సార్. ఒకసారి తాతయ్య గారు ఒకసారి పట్టుకోండి. సార్ ఒకసారి దండ పట్టుకోండి, ఒక ఫోటో తీద్దాం. దండ పట్టుకోండి, ఒక ఫోటో. స్మైల్ స్మైల్ సార్. మీరు ఒకసారి కేక్ అవసరం సౌండ్ ఇప్పుడు రెడీ స్మైల్ స్మైల్. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు.
మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో, హృదయాన్ని గిచ్చి గిచ్చక ప్రాణాన్ని గుచ్చి గుచ్చక చిత్రంగా చెక్కింది రే నీకో. ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో,